హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జేకే కాంపిటీషన్స్ కరెంట్ అఫైర్స్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రం నుండి ఒక క్లాస్ను విందాం. గత క్లాసులో మనం రెండవ చాప్టర్ అయిన జీవుల వర్గీకరణలో 5 రాజ్యాల్లో 3వ రాజ్యమైన శిలీంధ్రాల గురించి మనం డిస్కస్ చేసాం. దానిలో సుమారు 40 నుండి 50 బిట్ల వరకు మనం డిస్కస్ చేసాం. ఈరోజు క్లాసులో శిలీంధ్ర రాజ్యంలో మిగతా ఇంకొక 60 బిట్ల వరకు ఉన్నాయి. ఆ 60 బిట్లు కూడా మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, చాలామంది కూడా జేకే కాంపిటీషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు, సపోర్ట్ చేస్తున్నారు, చూస్తున్నారు. చాలా థ్యాంక్స్. అయితే చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే లైక్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు అలా వదిలేస్తున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు లైక్ మై వీడియోస్. మీరు వీడియోస్ లైక్ చేస్తే ఆ వీడియోస్ అనేక మందికి స్ప్రెడ్ అవుతాయి. సో ఛానల్ కూడా గ్రో అవుతుంది. సో ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ టుడే, వీ విల్ స్టార్ట్ టుడేస్ క్లాస్. 354 బిట్టు ఈరోజు క్లాస్లో మొట్టమొదటి బిట్టు. శైవల శిలీంధ్రాలు అని పిలువబడే జీవులు ఏవి? ఫైకోమైసిటీస్. 355 అడ్డుగోడలు లేకుండా విభాజరహితం లేదా పటరహితంగా, అడ్డుగోడలు ఉండవు, అలాగే విభాజకాలు ఉండవు లేదా పటరహితంగా ఉంటూ సీనోసైటిక్గా ఉండే శిలీంధ్రాలు ఏ తరగతికి చెందినవి అంటే ఫైకోమైసిటీస్ అనే తరగతికి చెందిన జీవులు. ఫైకోమైసిటీస్ అనే తరగతికి చెందిన జీవులు. రైట్. తర్వాత 356 ఫైకోమైసిటీస్ శిలీంధ్రాలలో అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? అలైంగిక ప్రత్యుత్పత్తి, అసెక్షువల్ రీప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అంటే గమన సిద్ధ బీజాలు లేదా చలనరహిత సిద్ధ బీజాల ద్వారా ఫైకోమైసిటీస్ శిలీంధ్రాలలో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. 357 ఫైకోమైసిటీస్ జీవులలో సిద్ధ బీజాలు ఎలా ఏర్పడతాయి? ఫైకోమైసిటీస్ జీవులలో సిద్ధ బీజాలు ఎలా ఏర్పడతాయి అంటే అవి సిద్ధ బీజాశయంలో ఏర్పడతాయి, అవి అంతర్గతంగా ఏర్పడతాయి. సిద్ధ బీజాశయంలో అంతర్గతంగా ఏర్పడతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం శిలీంధ్రాల రాజ్యం గురించి చెప్పుకుంటున్నాం. శిలీంధ్రాలలో మొత్తము కూడా దానిలో ఉండే ఆ రాజ్యాలు ఫైకోమైసిటీస్ అని మొత్తం 4 ఉన్నాయి. దానిలో ఫైకోమైసిటీస్, ఆస్కోమైసిటీస్, బెసిడియోమైసిటీస్, జ్యూటిరోమైసిటీస్ అనే 4 తరగతులు ఉన్నాయి. ఆ 4 తరగతుల్లో మొట్టమొదటి తరగతి అయిన ఫైకోమైసిటీస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 358 ఫైకోమైసిటీస్ జీవుల్లో సంయుక్త సిద్ధ బీజము ఎలా ఏర్పడుతుంది? సంయుక్త సిద్ధ బీజం ఇది 2 సంయోగ బీజాల కలయిక వల్ల సంయుక్త సిద్ధ బీజం అనేది ఫైకోమైసిటీస్ జీవుల్లో ఏర్పడుతుంది. 359 ఫైకోమైసిటీస్ జీవుల్లో సంయోగ బీజాలు ఎలా ఉంటాయి? మై డియర్ ఫ్రెండ్స్, ఫైకోమైసిటీస్ జీవుల్లో సంయోగ బీజాలు 2 రకాలుగా ఉంటాయి. ఈ సంయోగ బీజాలు ఒకే రకంగా ఉంటాయి, అలాగే భిన్నంగా కూడా ఉంటాయి. ఒకే రకంగా ఉన్న సంయోగ బీజాలు కలిస్తే దాన్ని సమసంయోగము లేదా అండ సంయోగము అని అంటాం. అలాగే భిన్నంగా ఉన్న సంయోగ బీజాలు కనుక కలిస్తే దానిని అసమ సంయోగము అంటాం. అంటే సంయోగం 2 రకాలు ఉన్నాయి ఫైకోమైసిటీస్లో. సమ సంయోగమని, అసమ సంయోగమని 2 రకాలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 359 ఫైకోమైసిటీస్ జీవుల్లో సంయోగ బీజాలు ఎలా ఉంటాయి అది చూసాం. అలాగే క్వశ్చన్ నెంబర్ 360 మ్యూకార్ రైజోపస్, దీన్నే రొట్టె బూజు అని కూడా అంటాం. రొట్టెల మీద పెరిగే బూజు, కొన్ని ఏమో తెల్లగా ఉంటాయి, కొన్ని ఏమో పచ్చగా ఉంటాయి. అలాగే అల్బుగో, ఇదేమో ఆవు మొక్క ఆకుపై ఉండే శిలీంధ్రం. ఆవు మొక్క ఆకు తెల్లగా మచ్చలుగా వస్తుంది, అది ఈ అల్బుగో అనే శిలీంధ్రం వల్ల. ఈ 3 జాతులు మ్యూకార్, రైజోపస్, అల్బుగో అనే ఈ 3 జాతులు ఏ తరగతికి చెందినవి అంటే ఫైకోమైసిటీస్ అనే శిలీంధ్ర తరగతికి చెందినవి. తర్వాత 361 361లో
సాక్ ఫంగై అను శిలీంధ్రము ఏ తరగతికి చెందింది? ఆస్కోమైసిటీస్ అనే శిలీంధ్రానికి చెందింది. సో ఇప్పటి వరకు మనం ఫైకోమైసిటీస్ చూసాం. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆస్కోమైసిటీస్. 362 ఆస్కోమైసిటీస్ జీవుల దేహ నిర్మాణం ఎలా ఉంటుందంటే ఏకకణయుతముగా ఉంటుంది, అలాగే బహుకణయుతంగా కూడా ఉంటుంది. ఏకకణయుతంగా అలాగే బహుకణయుతంగా కూడా ఉంటుంది. 363 ఆస్కోమైసిటీస్ జీవుల్లో ఏకకణ జీవులకు ఉదాహరణ. ఆస్కోమైసిటీస్ జీవులు దానిలో ఏకకణాలు ఉన్నాయి, అలాగే బహుకణాలు కూడా ఉన్నాయి. ఏకకణానికి ఉదాహరణ ఏంటంటే ఈస్ట్ సెల్స్. ఈస్ట్ అనే సెల్లు, ఇది సాక్రోమైసిటీస్ అని కూడా దీన్ని అంటాం. తర్వాత 364 ఆస్కోమైసిటీస్ జీవుల్లో బహుకణయుత జీవులకు ఉదాహరణ. బహుకణ జీవులకు ఉదాహరణ పెన్సిలియం అనేది బహుకణ జీవులకు ఉదాహరణ. దీన్ని సైంటిఫిక్ నేమ్ ఏంటంటే పెన్సిలియం నోటేటమ్ కదా. పెన్సిలిన్ ఇంజెక్షన్ తయారీలో ఈ శిలీంధ్రాన్ని వాడతారు. క్వశ్చన్ నెంబర్ 365 ఆస్కోమైసిటీస్ శిలీంధ్రాల్లో పోషణ రకం ఎలా ఉంటుందంటే అవి పూతికాహారుగా ఉంటాయి, డీకంపోజర్స్గా ఉంటాయి కదా. అలాగే విచ్ఛిన్నకారులుగా ఉంటాయి. పరాన్నజీవులు పారాసైట్లుగా కూడా ఉంటాయి. సాప్రోఫైట్స్గా ఉంటాయి, డీకంపోజర్స్గా ఉంటాయి, అలాగే పరాన్నజీవులుగా కూడా ఉంటాయి. 366 పేడపై పెరిగే ఆస్కోమైసిటీస్ శిలీంధ్రాలను ఏమంటారు? ఫ్రెండ్స్ చూడండి, పేడపై పెరిగే శిలీంధ్రాలు కూడా ఉన్నాయి. అవి ఆస్కోమైసిటీస్ శిలీంధ్రాలు. ఈ శిలీంధ్రాలు పేడ మీద ఉంటూ ఆ పేడలో ఉన్న పోషకాలను గ్రహించి దాని మీద వృద్ధి చెందుతూ ఉంటాయి. వాటినే కోప్రోఫిలస్ శిలీంధ్రాలు అని అంటాం. కోప్రోఫిలస్ శిలీంధ్రాలు ఇవి ఆస్కోమైసిటీస్ అనే తరగతికి చెందిన శిలీంధ్ర. కోప్రోఫిలస్ అంటే ఫిలస్ అంటే లైకింగ్, కోప్రో అంటే దట్ ఈస్ డంగ్ కదా. ఒక పేడ అలాంటి పదార్థాలు, విసర్జక పదార్థాలని దాన్ని ఇష్టంగా దాటి మీద పెరుగుతాయి కాబట్టి వాటిని కోప్రోఫిలస్ అంటాం. 367 ఆస్కోమైసిటీస్ జీవుల్లో తంతు రూపం లేదా తంతు జాలం ఎలా ఉంటుంది అంటే శాఖాయుతంగా ఉంటుంది, అలాగే పటయుతంగా ఉంటుంది. 368 క్వశ్చన్ నెంబర్ 368 ఆస్కోమైసిటీస్ జీవుల్లో అలైంగిక సిద్ధ బీజాలకు గల మరొక పేరు. అలైంగిక సిద్ధ బీజాలు కొనీడియంలు అని పేరు. అలాగే ఆస్కోమైసిటీస్లో మొలకెత్తి తంతుజాలమును ఏర్పరిచేవి కొనీడియంలు. తర్వాత ఆస్కోమైసిటీస్లో కొనీడియంలు ఎక్కడ ఏర్పడతాయంటే కొనీడియోఫోర్లో ఏర్పడతాయి. కొనీడియంలు అనేవి సిద్ధ బీజాలు, అలైంగిక సిద్ధ బీజాలు. ఇవి కొనీడియోఫోర్ అనే నిర్మాణాల్లో ఏర్పడతాయి. అలాగే ఈ కొనీడియంలు మొలకెత్తుతాయి, తంతురూప జాలమును కూడా ఏర్పరుస్తాయి. క్వశ్చన్ నెంబర్ 371 ఆస్కోమైసిటీస్లో లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో, ఇప్పుడేమో అలైంగిక ప్రత్యుత్పత్తి చెప్పుకున్నాం, ఇప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తి దాని గురించి చెప్తున్నాం. ఆ సమయంలో ద్వికేంద్రక దశలో ఏర్పడే తంతువుల వంటి నిర్మాణాలను ఏమంటారు? తంతువుల వంటి నిర్మాణాలను ఆస్కోజినస్ తంతువులు అంటాం. 378 ఆస్కోమైసిటీస్లో లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడే లైంగిక సిద్ధ బీజాలను ఏమంటారు? లైంగిక సిద్ధ బీజాలను ఆస్కోస్పోరులు అని అంటాం. ఆస్కోస్పోర్లు. అలైంగిక సిద్ధ బీజాలనేమో కొనీడియంలు అంటాము ఆస్కోమైసిటీస్లో. లైంగిక సిద్ధ బీజాలనేమో ఆస్కోపోర్లు అంటాం. ఈ ఆస్కోపోర్లు ఆసై అనే సంచి వంటి నిర్మాణాల్లో ఏర్పడతాయి. కొనీడియంలేమో కొనీడియోఫోర్లో ఏర్పడితే ఈ ఆస్కోపోర్లేమో ఆసై అనే సంచి వంటి నిర్మాణాల్లో ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 379 ఆస్కోమైసిటీస్ జీవుల్లో కేంద్రక సంయోగం, దీన్నే క్యారియోగమి అంటున్నాం, క్షయకరణ విభజన ఎక్కడ జరుగుతాయి? కేంద్రక సంయోగం, క్షయకరణ విభజన ఎక్కడ జరుగుతాయి అంటే ఆస్కస్లు, వీటిని ఆసై అని కూడా అంటాం.
ఈ ఆశయంలోనే ఆస్కోస్పోర్లు అనే లైంగిక సిద్ధ బీజాలు ఫామ్ అవుతాయి. ఇవి సంచి వంటి నిర్మాణాలు, వాటిని ఆస్కస్ అని అంటాం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 380. ఆస్కోమైసిటీ జీవుల్లో ఆస్కస్లు అమరి ఉండే ఫలనాంగాలను ఏమంటారు? ఆస్కోమైసిటీ జీవుల్లో ఆస్కస్లో అమరి ఉండే ఫలనాంగాలను ఆస్కోస్కార్ప్ అంటారు. ఆస్కోస్కార్ప్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 381. ఆస్కోమైసిటీ జీవుల్లో ముఖరంధ్రం రహిత గుండ్రని ఆస్కోస్కార్ప్ను ఏమంటారు? ముఖరంధ్రం రహిత అంటే ముఖరంధ్రం అనేది ఉండదు, అలాగే అది గుండ్రని ఆకారంలో ఉంటుంది. ఆ గుండ్రని ఆకారంలో ఉండే ఆస్కోస్కార్ప్ను ఏమంటారంటే క్లిస్టోథీషియం అని అంటాం. ఈ ఆస్కోస్కార్పులు అనేవి ఫలనాంగాలు. ఇవి ఆస్కోమైసిటీస్ అనే జీవుల్లో ఉంటాయి. వీటిని ఆస్కస్లు అని అంటాము. ఇవి సంచి వంటి నిర్మాణాలు. వీటిలో ఆస్కోస్పోర్లు అనేవి ఏర్పడతాయి. ఈ ఆస్కోస్పోర్లు లైంగిక ప్రతిపత్తిలో ఏర్పడే లైంగిక సిద్ధ బీజాలు. తర్వాత ఇంపార్టెంట్, కూజ ఆకారంలో ఉండి కొనభాగంలో తెరుచుకునే ఆస్కోస్కార్పును ఏమంటారు అంటే పెరీథీషియం అంటారు. 383. కప్పు లేదా సాసర్. ఇదేమో కూజ ఆకారమేమో పెరీథీషియం అన్నాం. ఇప్పుడు కప్పు లేదా సాసర్ ఆకారంలో ఉండే ఆస్కోస్కార్పును ఏమంటారు అంటే అపోథీషియం అని అంటాం. అపోథీషియం. కూజ ఆకారంలో ఉంటేనేమో పెరీథీషియం అంటాం. కూజ ఆకారంలో ఉండే ఆస్కోస్కార్ప్ను పెరీథీషియం అంటున్నాం. కప్పు లేదా సాసర్ ఆకారంలో ఉండే ఆస్కోస్కార్ప్ను అపోథీషియం అని అంటున్నాం. నెక్స్ట్ 384. క్వశ్చన్ నెంబర్ 384. ఆస్పర్జిల్లస్ క్లావిసెప్స్ పెనిసిలియం న్యూరోస్పోరా. ఆస్పర్జిల్లస్ క్లావిసెప్స్ పెనిసిలియం న్యూరోస్పోరా మొదలైన జీవులు ఏ తరగతికి చెందిన జీవులు అంటే ఆస్కోమైసిటీస్ తరగతికి చెందిన జీవులు. ఆస్కోమైసిటీస్ తరగతికి చెందిన జీవులు. తర్వాత 385. వెరీ ఇంపార్టెంట్, జీవశాస్త్ర పరిశోధనలో విస్తృతంగా వాడే ఆస్కోమైసిటీస్కు చెందిన జీవి అంటే బయోకెమిస్ట్రీ అలాగే బయాలజీ ఈ పరిశోధనలో విస్తృతంగా వాడే ఒక శిలీంధ్రము ఆస్కోమైసిటీస్ తరగతికి చెందినది. దాని పేరే న్యూరోస్పోరా. దాని పేరు న్యూరోస్పోరా అనే ఆస్కోమైసిటీస్ తరగతికి చెందిన శిలీంధ్రం. క్వశ్చన్ నెంబర్ 386. ఆస్కోమైసిటీకి చెందిన జీవులలో తినదగినవి ఏవి అంటే వాటిని మొరెల్స్ అంటాం. వాటిని ట్రఫుల్స్ అని కూడా అంటాం. ఇంకా ట్రఫుల్స్, మొరెల్స్ అండ్ ట్రఫుల్స్ ఈ రెండు రకాలైన జీవులు ఆస్కోమైసిటీకి చెందిన జీవులు. ఇవి తినదగినవి. 387. తినదగినవి మరియు రుచికరమైనవిగా పరిగణించబడే మొరెల్స్, ట్రఫుల్స్ ఏ తరగతికి చెందిన శిలీంధ్రములు అంటే ఆస్కోమైసిటీస్ తరగతికి చెందిన శిలీంధ్రాలు. 388. పుట్టగొడుగులు కదా, మష్రూమ్స్ ఏ తరగతికి చెందిన శిలీంధ్రాలు అంటే బెసిడియోమైసిటీస్. ఇప్పుడు మూడో తరగతి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఫైకోమైసిటీస్ అయిపోయింది, తర్వాత ఆస్కోమైసిటీస్ అయిపోయింది, ఇప్పుడు మూడోది బెసిడియోమైసిటీస్. పుట్టగొడుగులు మష్రూమ్స్ చాలామందికి ఇష్టం కదా. ఈ చాలామంది దిస్ ఫుడ్ ఈజ్ మష్రూమ్స్ ఆర్ హైలీ రిచ్ ఇన్ ప్రోటీన్ పదార్థం ఎక్కువగా ఉండే ఫుడ్ ఇది పుట్టగొడుగులు. అది బెసిడియోమైసిటీస్ అనే తరగతికి చెందిన శిలీంధ్రం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 389. బ్రాకెట్ ఫంగై లేదా పఫ్ బాల్స్. బ్రాకెట్ ఫంగై అనేదాన్ని పఫ్ బాల్స్ అని కూడా అంటాం. అలాగే పుట్టగొడుగులు ఈ రెండింటిని కలిపి ఏమంటాము అంటే క్లబ్ ఫంగై అని అంటారు. నెక్స్ట్ 390. మట్టి దుంగలు, చెట్టు మోదులు, సజీవ మొక్కల శరీరాలలో
పరాన్న జీవులుగాను పెరిగే శిలీంధ్రాలు ఏ తరగతికి చెందినవి? పరాన్న జీవులుగా అవి బెసిడియోమైసిటీస్ తరగతి చెందినవి. పుట్టగొడుగులు కూడా చూడండి ఫ్రెండ్స్, మట్టి దిబ్బల మీద, మట్టి పుట్టల మీద వర్షం పడినప్పుడు, బాగా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు కదా, ఆ కాలువ కట్టుల మీద, చెరువు కట్టుల మీద ఆ చీమల పుట్టలు పగిలి వాటిలో నుంచి పుట్టగొడుగులు బయటకు వస్తాయి. అవి బెసిడియోమైసిటిక్ తరగతికి చెందిన జీవులు. 391 కుంకుమ తెగులు, కాటుక తెగులు కలిగించే శిలీంధ్రాలు. కుంకుమ తెగులు ఇది గోధుమలో కుంకుమ తెగులు, కాటుక తెగులు నల్లగా కాటుక తెగులు. ఈ రెండు తెగులను కలిగించే శిలీంధ్రాలు ఏ తరగతికి చెందినవి అంటే బెసిడియోమైసిటీస్ అనే తరగతికి చెందినవి. తర్వాత 392 శిలీంధ్రాలలో తంతువులు ఎలా ఉంటాయి? శిలీంధ్రాలలో ఉన్న తంతువులు అంటే దారం వంటి నిర్మాణాలు ఎలా ఉంటాయి అంటే శాఖాయుతంగా, అలాగే పటసహితంగా ఉంటాయి. శాఖలు ఉంటాయి, అలాగే పటసహితం అంటే మధ్యలో గోడలు వంటి నిర్మాణాలు. తర్వాత 393 అలైంగిక సిద్ధ బీజాలు ఉండని శిలీంధ్రాలు ఏ తరగతికి చెందినవి అంటే బెసిడియోమైసిటీస్. అంటే దీనిలో లైంగిక సిద్ధ బీజాలు ఉంటాయి. తర్వాత 394 క్వశ్చన్ నెంబర్ 394 బెసిడియోమైసిటీస్లో శాఖీయ ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? బెసిడియోమైసిటీస్లో శాఖీయ ప్రత్యుత్పత్తి మొక్కలవ్వడం అనే, దీన్ని ఇంగ్లీష్లో ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఫ్రాగ్మెంటేషన్ అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. 395 ఈ క్రింది వానిలో లైంగిక అవయములు లేని శిలీంధ్రము, అలైంగిక సిద్ధ బీజాలు లేని శిలీంధ్రము మనం బెసిడియోమైసిటీస్ అన్నాం. అలాగే లైంగిక అవయవాలు కూడా లేని శిలీంధ్రం ఏంటంటే బెసిడియోమైసిటీస్ అనే శిలీంధ్రం. క్వశ్చన్ నెంబర్ 396 రెండు వేర్వేరు స్ట్రెయిన్లకు లేదా జన్యు రూపాలకు చెందిన ప్రాథమిక శిలీంధ్ర తంతువుల శాఖీయ లేదా శారీరక కణాల సంయోగమును ఏమంటారంటే ప్లాస్మోగమీ అని అంటాం. ప్లాస్మోగమీ అంటే శిలీంధ్రాల్లో రెండు స్ట్రెయిన్లు ఉండాలి, లేదా రెండు వేర్వేరు జన్యు రూపాలు ఉండాలి. అలాగే వాటి తంతువులు శాఖీయ లేదా శారీరక కణాల్లో అవి సంయోగం చెందితే వాటిని ప్లాస్మోగమీ అని అంటాం. 397 క్వశ్చన్ నెంబర్ 397 మనం చూద్దాం. దేని ఫలితంగా ఏర్పడిన నిర్మాణం ద్వికేంద్రకయుతంగా ఉండి ద్వికేంద్రక తంతు జాలమును విస్తరిస్తుంది? అంటే ఈ నిర్మాణం ఎలా ఉండాలి? ద్వికేంద్రయుతం అంటే రెండు కేంద్రకాలు ఉండాలి, అలాగే దాని తంతు జాలంలో కూడా రెండు కేంద్రకాలు ఉండాలి. ఆ నిర్మాణాలు ఏ ప్రాసెస్లో ఫామ్ అవుతాయి అంటే ప్లాస్మోగమీ ద్వారా ఏర్పడే ఈ నిర్మాణాలు అవి. 398 బెసిడియోమైసిటీస్లో ప్లాస్మోగమీ ఫలితంగా ఏర్పడిన నిర్మాణములను ఏమంటారు అంటే బెసిడియంలు అని అంటారు. రైట్. తర్వాత 399 క్వశ్చన్ నెంబర్ 399 బెసిడియంలో కేంద్రక సంయోగం క్షేకరణ విభజన ద్వారా ఉత్పత్తి అయిన నిర్మాణాలను బెసిడియోస్పోర్లు అని అంటారు. బెసిడియోస్పోర్లు అంటాం. ఈ బెసిడియోస్పోర్లు ఎన్ని ఉన్నాయి? 4 బెసిడియోస్పోర్లు ఏర్పడతాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 400 బెసిడియం నుంచి బెసిడియోస్పోర్లు ఎలా ఉత్పత్తి అవుతాయి? బెసిడియం నుంచి బెసిడియోస్పోర్లు ఎలా ఉత్పత్తి అవుతాయి అంటే బహిర్జనితంగా ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ 401 బెసిడియంలు ఏ ఫలనాంగంలో అమర్చబడి ఉంటాయి? ఏ ఫలనాంగం ఫ్రూటింగ్ బాడీలో అమర్చబడి ఉంటాయంటే బెసిడియోకార్ప్ అనే ఫలనాంగంలో అమర్చబడి ఉంటాయి. తర్వాత 402 అగారికస్, దీన్నే పుట్టగొడుగులు అంటున్నాం. అగారికస్ యూస్టిలాగో, పక్సీనియా, పాలిఫోరస్, లైకోపెర్డాన్ అనే శిలీంధ్రాలు ఏ జాతికి చెందినవి అంటే లేదా తరగతికి చెందినవి అంటే
బెసిడియోమైసిటీస్ అనే తరగతికి చెందినవి. బెసిడియోమైసిటీస్ అనే తరగతికి చెందినవి. తర్వాత 403 జీవుల్లో కాటుక తెగులు కలిగించే శిలీంధ్రం దాన్ని యూస్టిలాగో అంటున్నాం. దిస్ యూస్టిలాగో బిలాంగ్స్ టు బెసిడియోమైసిటీస్, దట్ బిలాంగ్స్ టు ఫంగై, రైట్. 404 జీవుల్లో కుంకుమ తెగులు కలిగించే శిలీంధ్రం ఏదంటే పక్సీనియా అనే శిలీంధ్రం. దిస్ బిలాంగ్స్ టు బెసిడియోమైసిటీస్. నెక్స్ట్ క్వశ్చన్ 405 బ్రాకెట్ శిలీంధ్రం అని దేనిని పిలుస్తారు అంటే పాలీపోరస్ అనే శిలీంధ్రాన్ని బ్రాకెట్ శిలీంధ్రం అని అంటారు. 406 పఫ్ బాల్ శిలీంధ్రం అని దేనిని అంటారు అంటే లైకోపెర్డన్. ఆన్సర్ లైకోపెర్డన్ అనే శిలీంధ్రం దట్ బిలాంగ్స్ టు బెసిడియోమైసిటీస్. దానినే పఫ్ బాల్ శిలీంధ్రం అని చెప్తాం. 407 అలైంగిక లేదా శాఖీయ దశలు మాత్రమే గుర్తించిన డ్యూటెరోమైసిటీస్కి చెందిన శిలీంధ్రాలను ఏమంటారు? ఇవి ఇంపర్ఫెక్ట్ ఫంగై. నాలుగవది మనం చూస్తున్నాం, 4వ తరగతి శిలీంధ్రాల్లో డ్యూటెరోమైసిటీస్. ఈ డ్యూటెరోమైసిటీకి తరగతి చెందిన జీవులు వాటిలో అలైంగిక లేదా శాఖీయ దశలు మాత్రమే ఉంటాయి, లైంగిక దశలు ఉండవు. వాటిని ఇంపర్ఫెక్ట్ ఫంగై అని అంటాం. మిగతా 3 ఫైకోమైసిటీస్, అలాగే బెసిడియోమైసిటీస్, ఆస్కోమైసిటీస్, ఈ మూడింటిని కూడా పర్ఫెక్ట్ ఫంగై అంటాం. బట్ ఇక్కడ డ్యూటెరోమైసిటీస్ని మాత్రం ఇంపర్ఫెక్ట్ ఫంగై అంటాం. ఎందుకంటే దీనిలో అలైంగిక లేదా శాఖీయ దశలు మాత్రమే గుర్తిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 408 ఈ క్రింది వానిలో ఏ జీవులకు అలైంగిక దశ లేదా శాఖీయ దశలో ఒక పేరు, అలాగే లైంగిక దశలో వేరు పేరు ఆపాదించే అవకాశం ఉంది? వాటినే డ్యూటెరోమైసిటీస్ అని అంటాం. అంటే ఇంతవరకు కూడా డ్యూటెరోమైసిటీస్లో లైంగిక సంబంధించిన అవయవాలను గుర్తించాల. ఒకవేళ గుర్తిస్తే వాటికి వేరే పేరు పెట్టే అవకాశం ఉంది. ఇది అర్థం ఇక్కడ. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ డ్యూటెరోమైసిటీస్ చెందిన శిలీంధ్రాలలో లైంగిక లేదా శాఖీయ దశలను మాత్రమే గుర్తించారు. ఒకవేళ లైంగిక దశలను కనుక గుర్తిస్తే దానికి పేరు మార్చే అవకాశం ఉంది. దేనికంటే డ్యూటెరోమైసిటీస్ జీవులకి. 409 బిట్ ఫ్రెండ్స్, ఈ క్రింది ఏ జీవులలో లైంగిక ప్రత్యుత్పత్తిని గుర్తించిన తర్వాత వాటిని ఆస్కోమైసిటీస్, బెసిడియోమైసిటీస్ తరగతుల్లోకి మారుస్తారు? బెసిడియోమైసిటీస్ తరగతుల్లోకి మారుస్తారంటే డ్యూటెరోమైసిటీస్. అంటే దీని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. దీని గురించిన ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియవలసి ఉంది పూర్తిగా. నా క్వశ్చన్ నెంబర్ 410 డ్యూటెరోమైసిటీ జీవులు లైంగిక ప్రత్యుత్పత్తిని ఎలా జరుపుకుంటాయి? వీటిని సిద్ధ బీజాల ద్వారా మాత్రమే అలైంగిక ప్రత్యుత్పత్తి. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి సిద్ధ బీజాల ద్వారా మాత్రమే. వాటిని కొనీడియంలు అని కూడా అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 411 డ్యూటెరోమైసిటీ జీవుల్లో తంతుజాలం ఎలా ఉంటుంది? తంతుజాలం ఎలా ఉంటుందంటే పటయుతంగా ఉంటుంది, అలాగే శాఖాయుతంగా ఉంటుంది. 412 లిట్టర్పై అంటే చెత్తా చెదారంపై జీవించే విచ్ఛిన్నకారులుగా డీకంపోజర్స్గా ఉంటూ ఖనిజాల చక్రీకరణలో అంటే ఈ ఉన్నాయి ఖనిజాలు ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వాటిని రీసైక్లింగ్ చేయడంలో, పోషకాలు మినరల్స్ని రీసైకిల్ చేయడంలో తోడ్పడే శిలీంధ్రం ఏంటంటే డ్యూటెరోమైసిటీస్ శిలీంధ్రం. ఇట్ హెల్ప్స్ ఇన్ ద రీసైక్లింగ్ ఆఫ్ minerals into the atmosphere. 413 క్వశ్చన్ నెంబర్ 413 ఆల్టర్నేరియా లేదా మాడు వ్యాధి, దీన్ని కలిగించే శిలీంధ్రం ఏది అంటే
దాన్ని అల్టర్నేరియా అని అంటాం. 4.14 మొక్కల్లో ఎరుపు కుళ్ళు తెగులు. ఇందాకేమో కుంకుమ తెగులు అని చూసాం. కుంకుమ తెగులుని కలిగించే శిలీంధ్రము ఏదని కూడా మనం చూసాం. అలాగే ఇప్పుడు ఎర్ర కుళ్ళు తెగులు కలిగించే శిలీంధ్రము, దీనినే కొల్లిటోట్రైకమ్ అని అంటాం. కొల్లిటోట్రైకమ్ అని కూడా అంటాం. తర్వాత ఈరోజు క్లాస్లో లాస్ట్ బిట్ మై ఫ్రెండ్స్, ఈ బిట్తో మనం శిలీంధ్రాలకు సంబంధించిన దాదాపు 100కు పైగా బిట్లు మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఒక్క బిట్ కూడా ఆల్మోస్ట్ మిస్ అయ్యే అవకాశమే లేదు. టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ను మనం కవర్ చేసాం. ప్రతి లైన్, ట్రస్ట్ మీ, ప్రతి లైన్ వీ కవర్డ్ ఎవ్రీ లైన్ ఆఫ్ టెక్స్ట్ బుక్. సో దేర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ మిస్సింగ్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఫంగస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో లాస్ట్ బిట్, ట్రైకోడెర్మా అను శిలీంధ్రం ఏ తరగతికి చెందినది? ట్రైకోడెర్మా అనే శిలీంధ్రం ఏ తరగతికి చెందినది అంటే దట్ బిలాంగ్స్ టు Deuteromycetes. So this is my dear friends today's class. I hope you enjoyed this video. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. ఇంకా ఈ వీడియోని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.